గా ఎటువంటి ఇది ఇన్‌ఫ్లుయెన్స్ ఉండవు. ఒరిజినల్‌గా సినిమాలో కంటెంట్‌ని బట్టే వాళ్ళు అవార్డ్స్ ఇస్తూ వస్తుంటారు. సో, ఆ విషయంలో నిజంగా వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అండ్ అలాగే సైమా అవార్డ్స్ అనేది నాట్ ఓన్లీ అవార్డ్స్, కనెక్టింగ్ టాలెంట్స్ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్. సో, అందరూ ఒక డయాస్ మీద అన్ని లాంగ్వేజెస్‌ని ఒక డయాస్ మీద అంత డిఫరెంట్ డిఫరెంట్ టాలెంట్ ఒక డయాస్ మీద కలవటం, ఒకరికొకరితో మాట్లాడుకోవటం, నాలెడ్జ్ షేరింగ్, క్రియేటివిటీ షేరింగ్ గాని అది చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది ఆ జర్నీ ఆ 1 ఆర్ 2 డేస్. సో, అందుకే అవార్డ్ వచ్చినా రాకపోయినా వాళ్ళు ఎప్పుడైనా పిలిస్తే సరదాగా సో, అవార్డ్ ఫంక్షన్‌లో పార్టిసిపేట్ చేయాలనిపిస్తది. అంత ఎనర్జీగా అంత బాగా సెలబ్రేట్ చేస్తారు ఆ ఈవెంట్‌ని. ఇందాక లక్ష్మీ మంచు గారు చెప్పినట్టు ఇట్స్ లైక్ వెరీ బ్యూటిఫుల్ ఈవెంట్. సో, వన్స్ అగైన్ ఈ నెక్స్ట్ ఈ ఇయర్ కూడా జరగబోతుంది. డెఫినెట్‌గా ఎవరైతే ఉన్నారో నామినేషన్స్ అందరికీ మంచి మంచి ఫిల్మ్స్‌కి అవార్డ్స్ రావాలన్న విషెస్ చెప్తూ, అలాగే నాతో పాటు నేషనల్ అవార్డ్స్ కొట్టేసిన రాజేష్‌కి కొట్టేసినంటే తెచ్చుకున్నా. మాస్‌గా వాడిన. అలాగే మన ఘనమైన అలాగే బ్రదర్ వీఎఫ్ఎక్స్ అలాగే రోహిత్ అందరికి పేరు పేరున థ్యాంక్స్ చెప్తూ బెస్ట్ విషెస్ చెప్తున్నాను. అండ్